అట్లా లేకుండా అక్రమంగా ఉంటే, అతిక్రమంగా ఉంటే, దోషభరితంగా ఉంటే, పాపాత్మూలంగా ఉంటే, అందుకని తిమోతి హెచ్చరించాడు, సంఘంలో చెప్పాడు, అయ్యా నువ్వు ఎట్లుండాలో, నిన్నెవడో ఏం చేయొద్దు. యవనస్తులు అయితే ఒకవేళ నీ మాటలు బాగోలేదేమో, నీ స్టైల్ బాగోలేదేమో, నీ మాట సరిగా లేదేమో, నీ నడక సరిగా లేదు, అమ్మ ఇటు పోమంటే అటుపోతున్నావేమో, నీ ప్రవర్తన అట్లుందేమో, ప్రవర్తనలోను మాటలోను నువ్వెంత నీ లెక్కంత, నువ్వెందుకు కన్నావు, కనకుండా పోయేది కదా. తల్లిదండ్రుల్ని అట్లా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రేమ లేదు ఈ విధానాల్లో, పగ ద్వేషం ఎక్కువ అవుతుంది. అదే పాపం. తల్లిదండ్రులు సన్మానించేదానికి బదులు ఆజ్ఞలన్నింటికంటే ప్రధానమైన ఆజ్ఞని ఏం చేస్తున్నాం తల్లిదండ్రుల్ని